మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే శని త్రయోదశి. శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు ఏమీ చేయకపోయినా సరే రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, 10 నిమిషాలలో పాపాలు, దోషాలు, శని దోషాలు పోతాయి. శనిదేవుడి అనుగ్రహంతో అపర కోటీశ్వరులుగా మారిపోతారు. జన్మ జన్మల పాపాలు పోతాయి, నవగ్రహ దోషాలు పోతాయి. ఇక మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. త్రయోదశి శనివారం నాడు వస్తే ఆ రోజును శని త్రయోదశిగా వ్యవహరిస్తూ ఉంటారు. శనివారం శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టమైన రోజు. అందుకే ఆ రోజు వెంకటేశ్వర స్వామికి మనం పూజలు చేస్తూ ఉంటాం. త్రయోదశి శివుడికి ఇష్టమైన తిథి. క్షీరసాగర మదనం జరిగి అమృతం ఉద్భవించిన తర్వాత ఆలాహలాన్ని దిగమింగి తన కంఠంలో దాచుకుని లోకాలను కాపాడిన శివుడికి కృతజ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ ఆయన వద్దకు వెళ్ళినది ఈ త్రయోదశి తిథి నాడే అని పురాణాల ద్వారా తెలుస్తుంది. అందుకే త్రయోదశి శనివారం నాడు వస్తే శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన దినమని పురాణాలు పేర్కొంటూ ఉన్నాయి. శని జన్మించిన తిథి కూడా త్రయోదశే. అందుకనే శని త్రయోదశికి అంతటి విశిష్టత ఏర్పడింది. ఈ రోజున శనికి ప్రత్యేకమైన పూజలు చేస్తే శని దోషాలైన ఏలినాటి శని, అష్టమ శని తదితర దోషాల నుంచి విముక్తి లభిస్తుందని జ్యోతిష్యులు చెప్తూ ఉంటారు. పురాణాలు, హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం శని త్రయోదశి నాడు శ్రీ మహాలక్ష్మి సహిత నారాయణుడు రావి వృక్షంపై ఉంటాడని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకే ఆ రోజున రావి వృక్ష సందర్శనం, ప్రదక్షిణ చేయాలి. త్రయోదశి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయాలి. కాకికి నైవేద్యం పెట్టాలి. నల్ల నువ్వులు, నువ్వుల నూనె నల్లని వస్త్రంతో ఉంచి దానం చేయాలి. శనీశ్వరుడు ఎంత ఇబ్బందులు కలిగిస్తాడో మన జీవితంలో కొన్ని దశల్లో అంతకు మించిన మేలును కలిగిస్తాడు. ఛాయాదేవి సూర్యభగవానుల పుత్రుడైన శని కుంభ, మకర రాశులకు అధిపతి. పడమటి వైపు ముఖాసీనుడై ఉంటాడు. శనిదేవునికి నీలం రంగు, నలుపు రంగు పువ్వులు ప్రీతికరమైనవిగా చెప్పబడుతోంది. త్రయోదశి రోజున ఈ పువ్వులతో శనిదేవుణ్ణి పూజించటం వలన ఆయన ప్రసన్నుడవుతాడు. ఎప్పుడైతే ఆయన అనుగ్రహిస్తాడో అప్పుడే శనిదోష నివారణ జరుగుతుంది. సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. శని త్రయోదశి రోజు ఉదయాన్నే నవగ్రహ ఆలయానికి వెళ్ళి శనిదేవుడికి దీపం పెట్టి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నువ్వులు, బెల్లం కలిపి ముద్దలా చేసి ప్రసాదంలా పెట్టి హారతి ఇవ్వాలి. ఇలా చేయటం వల్ల శని దోషాలు తొలగిపోతాయి. శనివారం త్రయోదశి తిథి వచ్చిన రోజున శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేసిన, ఆ స్వామికి ఇష్టమైన నువ్వులు, నల్లటి వస్త్రం వంటివి దానం చేసిన శని ప్రసన్నుడవుతాడని, ఏలినాటి శని, అర్ధాష్టమ శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శని త్రయోదశి రోజు మధ్య మాంసాలు ముట్టరాదు. వీలైన వారు శివార్చన తామే స్వయంగా చేస్తే మంచిది. ఈరోజు శనిగ్రహ స్థాన దోషాల వలన బాధపడేవారు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు పఠిస్తే మంచిది. ఈ శని త్రయోదశి రోజు పొరపాటున కూడా శనిదేవుణ్ణి పదే పదే శని అని పిలవకండి. శనీశ్వరుడు అని సంబోధించండి. శనిదేవుణ్ణి పదే పదే శని శని అని పిలిస్తే ఆయనకు నచ్చదు. కానీ శనీశ్వరుడు అని పిలిస్తే ఐశ్వర్యం కలిగిస్తాడు. పరమేశ్వరుడు, వెంకటేశ్వరుడు ఇలా ఈశ్వర శబ్దం ఉన్న దేవుళ్ళు ఐశ్వర్యాన్ని కలిగిస్తారు. శనిదేవుణ్ణి కూడా శనీశ్వరుడు అని సంబోధిస్తే ఆయనే సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు. అసలు శనిదేవుడికి ఈశ్వరుడు అనే శబ్దం ఎలా వచ్చిందో తెలిపే కథ కూడా ఒకటి పురాణాల్లో ఉంది. ఒకనాడు శనిదేవుడు శివుణ్ణి దర్శించుకోవడానికి కైలాసము వెళ్ళి పార్వతీ పరమేశ్వర్లను దర్శించి భక్తితో ప్రార్థిస్తాడు. అప్పుడు శివుడు శనిదేవుణ్ణి విధి ధర్మమును పరీక్షించాలని నువ్వు నన్ను పట్టగలవా అని ప్రశ్నించాడు. అందుకు శని మరునాడి సూర్యోదయం నుండి సూర్యాస్తమయ కాలం వరకు శివుణ్ణి పడతానని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక ఈశ్వరుడు శని తనను పట్టకుండా ఉండాలని చెప్పి తరువాతి రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు బిల్వ వృక్షము రూపము ఎత్తి ఎవ్వరికీ కనిపించకుండా ఉండిపోయాడు. ఈశ్వరుడి జాడ తెలియక పార్వతీదేవితో సహా దేవతలందరూ కూడా ముల్లోకములను వెతికారు.
వారిలో ఎవ్వరికీ ఈశ్వరుడి జాడగాని శనిదేవుని జాడగాని తెలియలేదు. ఆనాటి సూర్యాస్తమయం సంధ్యాకాలము గడిచిన తర్వాత ఈశ్వరుడు బిల్వవృక్షము నుండి తన నిజరూపంతో బయటకు వచ్చిన మరుక్షణమే శనిదేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ఈశ్వరుడు, నన్ను పట్టుకోలేకపోయావే అని శనిని ప్రశ్నించాడు. దానికి శనిదేవుడు శివుడికి నమస్కరించి, ఓ పరమేశ్వర, నేను మిమ్మల్ని పట్టటం వలనే కదా లోకారాధ్యుడు అయిన తమరు బిల్వ వృక్షరూపంగా ఒక్కరోజు ఉన్నారు అని అన్నాడు. అప్పుడు శివుడు శనిదేవుని విధి నిర్వహణకు భక్తి ప్రవర్తులకు మెచ్చి, ఈశ్వరుడినైన నన్నే కొద్ది కాలము పట్టి నాతోనే నీవు నివసించి ఉన్నావు కాబట్టి ఈ రోజు నుండి నీవు శనీశ్వరుడు అను పేరుతో ప్రసిద్ధి పొందుతావు. శనిదేశము ఉన్నవారు దోష పరిహారార్థము నన్ను బిల్వ పత్రములతో పూజిస్తే దోష నివృత్తి కలుగుతుంది అని అభయమిచ్చారు. అలా శనిదేవుడికి శనీశ్వరుడు అనే పేరు వచ్చింది. శని త్రయోదశి నాడు వీలైనన్నిసార్లు శనిదేవుణ్ణి శనీశ్వరుడు అని సంబోధిస్తే ఆ శనిదేవుడే ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. కానీ శని శని అని పిలిస్తే మాత్రం కష్టాలను కలగజేస్తాడు. కనుక అందరూ కూడా శని త్రయోదశి సందర్భంగా ఈ నియమాలను పాటించండి. ఒకసారి లక్ష్మీదేవి మరియు శనిదేవుడు స్వర్గంలో జరిగే ఒక కార్యక్రమంలో ఒకరినొకరు కలుసుకున్నారు. ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. అలా మాట్లాడుకుంటున్న సమయంలో శనిదేవుడు, నేను ప్రపంచంలో ధర్మాన్ని నిలబెడుతూ ఉన్నాను కనుక నేను నీకంటే గొప్పవాడిని, నేను ధర్మం కోసం మాత్రమే నిలబడతాను అన్నాడు. దానికి లక్ష్మీదేవి, అదేంటి అలా అంటారు? నేను ప్రపంచానికి అదృష్టాన్ని, సంపదను మరియు శ్రేయస్సును తీసుకువచ్చాను కాబట్టి నేను మీకంటే గొప్పదానిని అని సమాధానమిస్తుంది. అప్పుడు శనిదేవుడు, అదే ఇక్కడ పెద్ద సమస్య. సంపద మరియు శ్రేయస్సు కారణంగానే ప్రజలు మాయలోకి వస్తారు. నీ కారణంగా వారు గొడవలు పడతారు. నీ కోసం చేయకూడని పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ధనం ఆనందాన్ని ఇవ్వాలి, ప్రజలను వెలుగులోనికి తీసుకురావాలి, కానీ నీ వల్ల ప్రజలు మరింత చీకటిలోనికి నెట్టబడుతున్నారు అని అంటాడు. ఆ మాటలు విని లక్ష్మీదేవికి కోపం వస్తుంది. వెంటనే శనితో, మీరు నా గురించి మాట్లాడుతున్నారా? మీరే ప్రజలలో భయాన్ని సృష్టిస్తున్నారా? ప్రజలను ప్రశాంతంగా బ్రతకనివ్వరు, ఎప్పుడూ కష్టాలను కలగజేస్తారు, మిమ్మల్ని చూసి అందరూ భయపడతారు అంటుంది. ఇక శనిదేవుడు, ఓ లక్ష్మి, నువ్వు కుదురుగా ఒకచోట ఉండవు, ఒక వ్యక్తితో ఎక్కువ కాలం ఉండవు, నీకు వివక్ష శక్తి లేదు, కొన్నిసార్లు నువ్వు దుష్ట మనస్తత్వం ఉన్న వ్యక్తితో కూడా ఉంటావు, దుష్టులకు కూడా ధనం ఇస్తావు అని వెక్కిరింపుగా అంటాడు. వెంటనే లక్ష్మీదేవి, ఏదైనా సరే ప్రజలు నన్ను ఆహ్వానిస్తారు, నా ఆశీర్వాదాలు పొందటం కోసం ప్రార్థనలు చేస్తారు, కానీ ప్రతి ఒక్కరూ నీకు భయపడతారు. మీరు వారి దగ్గరికి రాకూడదని పూజలు చేసుకుంటారు, వారిని విడిచిపెట్టమని ప్రార్థిస్తారు. అయ్యో ఎంత అవమానం, అసలు మీరు మా దేవతలలో ఒకరేనా అని అంటుంది. అప్పుడు శనిదేవుడు, లక్ష్మి, నువ్వు ధన రూపంలో తప్పుడు చేతుల్లోకి వెళ్ళినప్పుడు వారిని సరిదిద్దటం నా బాధ్యత. నువ్వు ప్రజల జీవితంలో మాయను సృష్టిస్తున్నావు, అయితే ఆ మాయను బహిష్కరించటం మరియు వారు సత్యం వాస్తవికతను ఎదుర్కొనేలాగా చేయటం నా కర్తవ్యం, కనుక నేనే గొప్ప అని అంటాడు శని. ఇక విసుగు చెందిన లక్ష్మీదేవి, సరే మనం ఎంతసేపు వాదించుకున్నా మనలో ఎవరు గొప్పో తెలియదు, మన ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విషయాన్ని మూడవ వ్యక్తే చెప్పగలడు, కాబట్టి మన ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విషయాన్ని బ్రహ్మదేవుణ్ణి అడిగి తెలుసుకుందాం అంటుంది. దానికి శనిదేవుడు కూడా అంగీకరిస్తాడు. ఇక వారిద్దరూ కలిసి బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి తమలో ఎవరు గొప్ప వారో నిర్ణయించమని అడిగారు. అప్పుడు బ్రహ్మదేవుడు సమాధానం చెప్తే కలిగే పరిణామాల గురించి ఆలోచించి మీలో ఎవరు గొప్పో తెలియాలంటే విష్ణువును అడగండి అంటాడు. ఇక చేసేది లేక శనిదేవుడు లక్ష్మీదేవి కలిసి శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళారు. విష్ణువు కూడా తికమకలో పడి మీ ప్రశ్నకు సమాధానం నారదుడే చెప్పగలడు అని తెలివైన నారద మహర్షి వైపు చూపించాడు. చివరిగా శని లక్ష్మీదేవి నారదుడి దగ్గరికి వెళ్ళి వారిద్దరిలో ఎవరు గొప్పో నారదుణ్ణి నిర్ణయించమని అడిగారు. కాసేపు ఆలోచించిన తర్వాత నారద మహర్షి వారిద్దరికీ ఈ విధంగా సమాధానం చెప్పాడు. మీరిద్దరూ గొప్పవారే, మీరిద్దరూ సమానులే. అదెలా అంటే, లక్ష్మీమాత మీరు ఒకరి దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు గొప్పవారు, మీరు ఒకరిని వదిలి వచ్చేసేటప్పుడు అంత గొప్పవారు కాదు.
ఇక శని భగవాన్, మీరు ఒకరిని వదిలి వచ్చేసేటప్పుడు గొప్పవారు, మీరు ఒకరి దగ్గరికి వెళ్ళినప్పుడు అంత గొప్పవారు కాదు. కాబట్టి నా అభిప్రాయం ప్రకారం మీరిద్దరూ గొప్పవారే. ఎందుకంటే మనిషికి తన చివరి లక్ష్యమైన మోక్షాన్ని చేరుకోవడానికి మీరిద్దరూ సహాయం చేస్తూ ఉన్నారు కనుక మీ ఇద్దరూ గొప్పవారే అంటాడు. లక్ష్మీదేవి మరియు శనిదేవుడు నారదుడి సమాధానం విని సంతృప్తి పడి సంతోషించి ఆనందంగా అక్కడి నుండి వెళ్ళిపోయారు. నారద మహర్షి హమ్మయ్య అనుకున్నాడు. శనిదేవుణ్ణే శాసించిన పిప్పలాదుడి కథ ఇది. పూర్వం వజ్రాయుధం సృష్టించిన తర్వాత దదీచి మహర్షి మృతదేహాన్ని శ్మశాన వాటికలో దహనం చేస్తున్నప్పుడు ఆయన భార్య తన భర్త యొక్క వియోగాన్ని తట్టుకోలేక సమీపంలో ఉన్న ఒక పెద్ద రావి చెట్టు రంధ్రంలో తన 3 సంవత్సరాల బాలుణ్ణి ఉంచి ఆమె స్వయంగా చితిలో కూర్చుంటుంది. ఈ విధంగా మహర్షి దదీచి మరియు ఆయన భార్య ఒకే చితిపై దహించుకుపోయారు. కానీ రావి చెట్టు యొక్క రంధ్రంలో ఉంచిన పిల్లవాడు ఆకలి మరియు దాహంతో ఏడుపు ప్రారంభించాడు. ఏమీ కనిపించకపోవటం, ఎవ్వరూ లేకపోవటంతో ఆ బాలుడు రావి చెట్టు రంధ్రంలో పడిన రావి చెట్టు పండ్లు తిని పెరిగాడు. తర్వాత ఆ రావి ఆకులు మరియు పండ్లు తినటం ద్వారా ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు. ఒకరోజు దేవర్షి నారదుడు అటుగా వెళ్ళాడు. అలా వెళ్తూ నారదుడు రావి చెట్టు యొక్క కాండం భాగంలో ఉన్న ఆ పిల్లవాడిని చూసి, బాబు, నీ పేరు ఏమిటి? నువ్వు ఎవరు? నీ తల్లిదండ్రులు ఎవరు అని వివరాలు అడిగాడు. దానికి ఆ అబ్బాయి, అదే నాకు కూడా తెలుసుకోవాలని ఉంది అని సమాధానం ఇచ్చాడు. అప్పుడు నారదుడు, నీ తండ్రి ఎవరు అని మళ్ళీ అడిగాడు. దానికి ఆ అబ్బాయి, అదే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నేను ఎప్పటినుండో ఈ రావి చెట్టు దగ్గరే ఉంటున్నాను అని సమాధానం చెప్పాడు. అప్పుడు నారదుడు, ఈ పిల్లవాడు ఎవడో అనాథలాగా ఉన్నాడే, వీడి అమ్మా నాన్నలు ఎవరై ఉంటారు అని ఆలోచించి తన దివ్య దృష్టితో గతాన్నంతా చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు నారదుడు ఆ బాబుతో, హే అబ్బాయి, నీవు గొప్ప దాత మహర్షి దదీచి కొడుకువి. నీ తండ్రి అస్థికతో దేవతలు ఒక పిడుగులాంటి ఆయుధాన్ని సృష్టించి రాక్షసులను జయించారు. మీ తండ్రి దదీచి 31 ఏళ్లకే చనిపోయారు అని నారదుడు చెప్పాడు. దానికి ఆ అబ్బాయి, మా నాన్న అకాల కారణానికి కారణం ఏమిటి అని అడిగాడు. అప్పుడు నారదుడు, మీ తండ్రికి శనిదేవుని మహదశ ఉంది, అందుకే అలా జరిగింది అని చెప్పాడు. అప్పుడు ఆ పిల్లవాడు, నాకు వచ్చిన దురదృష్టానికి కారణం ఏమిటి అని అడగగా నారదుడు శనిదేవుని మహదశ ఉండటమే అని సమాధానం ఇచ్చాడు. ఈ విషయాలు చెప్పి దేవర్షి నారదుడు పిప్పల వృక్షం ఆకులు మరియు పండ్లు తిని జీవించిన ఆ బాబుకు పిప్పలాదుడు అని పేరు పెట్టాడు. అంతేకాదు అతనికి దీక్షను ఇచ్చి వెళ్ళిపోయాడు. నారదుని నిష్క్రమణ తరువాత పిల్లవాడు అయిన పిప్పలాదుడు నారదుడు చెప్పినట్లుగానే కఠోర తపస్సు చేసి గొప్ప శక్తులను సంపాదించి బ్రహ్మను ప్రసన్నం చేసుకున్నాడు. బ్రహ్మదేవుడు బాల పిప్పలాదను వరం అడగమని కోరుకున్నప్పుడు పిప్పలాదుడు తన కళ్ళతో ఏదైనా వస్తువును చూస్తే అది కాలిపోవాలి అని వరాన్ని అడిగాడు. బ్రహ్మ తదాస్తు అన్నాడు. ఇక అలా అన్నిటినీ కాల్చివేయటం ప్రారంభించాడు పిప్పలాదుడు. అలాగే తన కష్టాలకు కారణం శని గనుక శనిని కూడా మండించాడు. శనిదేవుని శరీరం మండటం ప్రారంభమయ్యింది. శనిదేవుడు ఆ మంటలను తట్టుకోలేకపోయాడు. విశ్వంలో కలకలం రేగింది. సూర్యుని కుమారుడైన శనిని రక్షించటంలో దేవతలందరూ కూడా విఫలమయ్యారు. సూర్యుడు కూడా తన కళ్ళ ముందు కాలిపోతున్న కొడుకును చూసి బ్రహ్మదేవుణ్ణి రక్షించమని వేడుకున్నాడు. చివరికి బ్రహ్మదేవుడు పిప్పలాదుడి ముందు ప్రత్యక్షమై శనిదేవుణ్ణి విడిచిపెట్టమని అడుగుతాడు. కానీ పిప్పలాదుడు దానికి అంగీకరించలేదు. అప్పుడు బ్రహ్మదేవుడు, 1 కాదు 2 వరాలు నీకు ఇస్తాను, దయచేసి శనిని వదిలివెయ్యి అని అన్నాడు. అప్పుడు పిప్పలాదుడు శాంతించి సంతోషంగా బ్రహ్మను 2 వరాలు అడిగాడు. అవేమిటంటే, పుట్టినప్పటి నుండి 5 సంవత్సరాల వరకు ఏ పిల్లల జాతకంలో శని స్థానం ఉండకూడదు, తద్వారా మరెవ్వరూ నాలాగా అనాథ కాకూడదు. 2వ కోరిక ఏమిటి అంటే, అనాథ అయిన నాకు రావి చెట్టు ఆశ్రయం ఇచ్చింది, కావున సూర్యోదయానికి ముందు రావి చెట్టుకు నీరు సమర్పించే వ్యక్తికి శని మహాదశ బాధ ఉండకూడదు అని 2 వరాలు కోరుతాడు.
దానికి బ్రహ్మదేవుడు తదాస్తు అని వరం ఇచ్చాడు. అప్పుడు పిప్పలాదుడు తన బ్రహ్మదండంతో ఆయన పాదాలపై పడి మండుతున్న శనిని విడిపించాడు. శనిదేవుని పాదాలు దెబ్బతినటం వల్ల అతను మునుపటిలాగా వేగంగా నడవలేకపోయాడు. శని మంటల్లో కాలిపోవటంతో అవయవాలు కాలిపోయి శని నల్లగా అయిపోయాడు. అందుకే శని చరతి యహ శనేశ్వరః అంటే మెల్లగా నడిచేవాడు శనీశ్వరుడు అని, శని నల్లని శరీరం కలవాడు అని అంటారు. శని యొక్క నల్లని విగ్రహాన్ని మరియు రావి చెట్టును పూజించటం వెనుక ఉన్న కారణం ఇదే. తరువాత పిప్పలాదుడు ప్రశ్నోపనిషత్తును రచించాడు. ఇది ఇప్పటికీ విస్తారమైన జ్ఞాన భాండాగారంగా ఉంది. నిషిధ దేశాన్ని పరిపాలించే రాజు నలుడు. విదర్భ దేశాన్ని పరిపాలించే రాజు పేరు భీముడు. ఈ రాజుకు చాలా కాలం సంతానం కలుగలేదు. అయితే దమనుడు అనే ఒక ముని ఇచ్చిన వరం కారణంగా ఈ రాజుకు కూతురు జన్మించగా ఆమెకు దమయంతి అనే పేరు పెట్టుకున్నాడు. ఈమె అతిరూప సౌందర్యవతి, మంచి గుణవంతురాలు. అయితే ఆమె అందం, ఆమె వ్యక్తిత్వం గురించి విన్న నలుడు ఆమె పైన మనసు పారేసుకున్నాడు. ఒకరోజు నలుడు అడవిలో సంచరిస్తూ ఉండగా ఒక హంసల గుంపు అతనికి దగ్గరలో కనిపించగా ఆ రాజుకు ముచ్చట వేసి ఆ గుంపులో ఒక హంసను పట్టుకుని చూస్తూ ఉండగా మిగిలిన హంసలు వెళ్ళిపోయాయి. అప్పుడు ఆ హంస, రాజు నన్ను విడిచిపెట్టు, నీ మనసులో దమయంతి ఉన్నది, నేను వెళ్ళి నీ మనసులో మాటను నీ గురించి, నీ ధీరత్వం గురించి చెప్తాను, నన్ను విడిచిపెట్టు అనగా నలుడు సంతోషించి హంసను విడిచిపెట్టాడు. రాజుకు ఇచ్చిన మాట ప్రకారం ఆ హంస విదర్భ దేశానికి వెళ్ళి రాణికి అనగా దమయంతికి నలుడి గురించి చెప్పి నలుడు మనసులో ఏముందో వివరించింది. అప్పుడు ముచ్చటపడిన దమయంతి, నా మనసులో మాట కూడా నలుడితో చెప్పు అనగా ఇలా హంస ద్వారా ఇద్దరి ప్రేమాయణం జరిగింది. ఇద్దరికీ కూడా ఒకరు అంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది. ఈ విషయం తెలిసిన దమయంతి తండ్రి ఆమెకు స్వయంవరం ప్రకటించటంతో నలుడు స్వయంవరానికి బయలుదేరాడు. మార్గమధ్యలో ఇంద్రుడు వచ్చి, రాజా నేను ఇంద్రుడను, నాకు నీవు సహాయం చెయ్యాలి అని అడుగగా దానికి సరే అని చెప్పటంతో ఇంద్రుడు, నీవు నాకు దూతగా వెళ్ళి రాణి దమయంతి నన్ను వివాహం చేసుకునేలాగా నా గురించి వెళ్ళి చెప్పాలి అన్నాడు. అప్పుడు నలుడు, ఇది మీకు న్యాయమా? నేను కూడా స్వయంవరానికే వెళ్తూ ఉన్నా అనగా నీవు మాకు మాట ఇచ్చావు కనుక దైవ కార్యం చెయ్యాల్సిందే అనటంతో దేవదూతగా నలుడు దమయంతి అంతఃపురంలోనికి వెళ్ళి దమయంతిని మొదటిసారిగా చూసి ఎంతో ఆనందించి మనసును కట్టడి చేసి, రాణి నేను నలుడిని దేవదూతగా వచ్చాను అని ఇంద్రుడి గురించి వివరించగా, రాజా ఎప్పుడైతే హంస మొదటిసారి మీ గురించి చెప్పిందో అప్పుడే నా మనసును మీకు ఇచ్చేశాను, నిన్ను తప్ప ఇంకెవరిని వివాహం నేను చేసుకోలేను అని కంట తడిపెట్టి స్వయంవరంలో అందరి దేవతలను ప్రార్థించి మన వివాహానికి ఒప్పిస్తా అని చెప్పింది. ఇది తెలిసిన ఇంద్రుడు కోపంతో స్వయంవరంలో నలుడు రూపంలో మరో నలుగురిని స్వయంవరానికి పంపగా అప్పుడు దమయంతి మనసులో దేవతలను ప్రార్థించింది. అప్పుడు వారు తమ నిజ రూపంలోనికి మారిపోయారు. ఇలా నలుడికి దమయంతికి అతి వైభవంగా వివాహం జరిగింది. ఇక దేవతలు తిరిగి వెళ్తూ ఉండగా వారికి శనిదేవుడు ఎదురవుతాడు. ఎక్కడికి వెళ్తూ ఉన్నావు అని ప్రశ్నించగా దమయంతి స్వయంవరానికి వెళ్తూ ఉన్నాను అని శని చెప్పటంతో దేవతలు జరిగిన విషయం వివరిస్తారు. దీనితో పగపెట్టుకున్న శని వారిని విడదీయాలని అనుకున్నాడు. కానీ ధర్మాత్ముడైన నలుడు ఎక్కడో ఒక చోట దొరకపోడు అని ఎదురు చూస్తూ ఉండగా ఆ సమయం రానే వచ్చింది. ఒకరోజు అపరిశుభ్రంగా ఇంట్లోకి వచ్చిన నలుడిని శని పట్టుతాడు. నలుడి సోదరునికి రాజ్యంపైన అధికారం చలాయించాలనే ఆశ అతిగా ఉండేది. ఇక శని నలుడిలో ప్రవేశించగా మారువేషంలో వచ్చిన అతడు నలుడిని జూదం ఆడడానికి ఆహ్వానించాడు. నలుడికి జూదం అంటే చాలా ఇష్టం. అందులో ఒకరు ఆహ్వానించినప్పుడు వెళ్ళకపోవటం తప్పు అని భావించి వెళ్ళి జూదం ఆడగా తన రాజ్యం సర్వస్వం అన్నీ కూడా కోల్పోయాడు. ఇలా అన్నీ కోల్పోయిన అతడు
దమయంతితో, నీవు నాతో ఈ సమయంలో ఉండటం మంచిది కాదు, నీవు నీ పుట్టింటికి వెళ్ళు అని చెప్తాడు. దానికి దమయంతి, మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను, మీరే నా సర్వస్వం అని చెప్పటంతో అడవిలోనికి బయలుదేరారు. ఒకరోజు అడవిలో దమయంతి నిద్రిస్తున్న సమయంలో ఆమె కష్టాలకు కారణం నేనే అని దిగులు చెందిన నలుడు నేను తనతో లేకుంటే తనకు ఈ కష్టాలు ఉండవు, తన పుట్టింటికి వెళ్తుందని భావించి దమయంతి నిద్రిస్తున్న సమయంలో ఆమెను అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. నిద్ర లేచిన దమయంతి నలుడు కనిపించకపోవటంతో దిక్కిస్తూ అడవులలో తిరుగుతూ ఉండగా కొందరు మునులు కనిపించి, త్వరలోనే నీ భర్త నీ దగ్గరకు వస్తాడు, ధైర్యంగా ఉండు అంటూ వెళ్ళిపోయారు. ఆమె అక్కడి నుండి తన పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇలా దమయంతిని విడిచి వెళ్ళిన నలుడు అరణ్యంలో సంచరిస్తూ ఉండగా ఒకచోట అగ్ని చెలరేగి కాపాడండి అంటూ ఆర్తనాదాలు వినిపించాయి. అప్పుడు నలుడు ఆ అగ్నిలో చిక్కుకున్న నాగకుమారుణ్ణి రక్షించి బయటకు తీసుకురాగా బయటపడిన ఆ పాము నలుణ్ణి కాటువేయటంతో అతడి రూపం మొత్తం కూడా నల్లగా మారిపోతుంది. అప్పుడు ఆ పాము, రాజా, నా పేరు కర్కోటకుడు, నీకు నా కాటు వలన ఎలాంటి ప్రమాదమూ లేదు, ఇలా మారువేషంలోనే ఉంటావు, నీ పూర్వరూపం, నీ భార్య, నీ రాజ్యం నీకు దక్కుతుంది, దిగులు చెందకు, ఇక్కడికి దగ్గరలోనే ఒక రాజ్యం ఉంది, అక్కడికి వెళ్ళి ఆ రాజుకు రథసారథిగా ఉంటూ నీకు వచ్చిన అశ్వహృదయం అనే విద్యను ఆ రాజుకు నేర్పించి అతనికి వచ్చిన అక్షహృదయం అనే విద్యను నేర్చుకోమని చెప్తాడు. ఇలా భార్య మీద బెంగతో ఉన్న నలుడు ఆ రాజ్యానికి వెళ్ళి రథసారథిగా ఉంటూ బాహుకుడు అనే పేరుతో వంటలు చేస్తూ కూడా ఉండేవాడు. ఇక తన పుట్టింటికి చేరుకున్న దమయంతి భర్త గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ ఉండగా ఆమె తండ్రి నలుడి జాడను కనుక్కోమని చెప్పగా అప్పుడు దమయంతి, రాజ్యాన్ని కోల్పోయి అరణ్యంలోనికి వెళ్ళిన ఆయన బయటకు వచ్చిన మారువేషంలో ఉంటాడు, మీరు వెతికినా ఆయన్ని గుర్తుపట్టడం కష్టం అని రోధిస్తుంది. కొందరు భటులు నలుదిక్కులకు వెళ్ళి వెతికి రాగా అందులో ఒకడు, అమ్మ, ఒక రాజ్యంలో బాహుకుడు అనేవాడు తన భార్య కోసం దుఃఖిస్తూ ఉన్నాడు అని చెప్తాడు. అతడే నలుడు అని చెప్పడానికి కూడా లేదు, వికృత రూపంలో ఉన్నాడు అంటాడు. అప్పుడు దమయంతి, వెంటనే నాకు మళ్ళీ స్వయంవరం ఏర్పాటు చెయ్యండి, ఇప్పుడే ఆ రాజ్యానికి కబురు పంపి వెంటనే ఉదయంలోగా ఆ రాజును రమ్మని కబురు పంపండి అని చెప్తుంది. వారు అలానే ఆ రాజుకు కబురు పంపిస్తారు. ఇక కబురు అందుకున్న ఆ రాజు నలుడిని పిలిచి, మనం విదర్భ దేశానికి తక్షణమే వెళ్ళాలి, అక్కడి రాణి దమయంతి తన 2వ స్వయంవరం ప్రకటించింది అని చెప్పటంతో నలుడు మనసులో, నా భార్య నా కారణంగా దుఃఖంలో మునిగిపోయి కోపంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నదా అని దుఃఖిస్తూ, అసలు ఏంటో వెళ్ళి చూస్తే అన్నీ అర్థమవుతాయి కదా అని భావించి రాజు ఆజ్ఞను పాటిస్తూ సరేనని రథాన్ని సిద్ధం చేస్తాడు. రాజు, మనకు ఆ రాజ్యానికి చాలా దూరం, మనం ఎలాగైనా సరే వెంటనే బయలుదేరి ఆ రాజ్యాన్ని చేరుకోవాలి అని చెప్పటంతో నలుడు రథాన్ని నడిపించాడు. ఇక భూలోకంలో సూర్యుని రథంలా దూసుకుపోయే శక్తి దేశంలో ఒక్క నలుడికి మాత్రమే సొంతం. అలా బాహుకుడు అనే వేషంలో ఉన్న నలుడు రథాన్ని వేగంతో నడిపించాడు. బాహుకుడి వేగాన్ని చూసి ఆశ్చర్యపడ్డ ఆ రాజు తన చాతుర్యం కూడా అతనికి చూపించాలని భావించి రథం ఒక పెద్ద వృక్షాన్ని దాటగానే, బాహుక, మనం దాటివేసిన ఆ మహావృక్షానికి ఎన్ని కాయలు, ఎన్ని ఆకులు, ఎన్ని కొమ్మలు ఉన్నాయి అనేది చెప్పగలవా అని, అవి ఎన్ని ఉంటాయనేది లెక్క పెట్టగానే ఆ రాజు చెప్తాడు. అతడి లెక్క నిజమో కాదో అని బాహుకుడు రథాన్ని ఆపి ఆ చెట్టును నరికి అన్నీ లెక్కించగా అప్పుడు బాహుకుడు ఆశ్చర్యంతో, ఇది ఎలా సాధ్యం, ఎలా చెప్పగలిగావు అని అడుగుతాడు. దానికి రాజు, ఇది అక్షవిద్య అనే సంఖ్యాశాస్త్రం అని చెప్పగా నాకు కూడా ఆ విద్యను చెప్పమని బాహుకుడు అడుగగా ఆ రాజు ఆ విద్యను అతడికి నేర్పిస్తాడు. ఇందుకు బాహుకుడు ఆ రాజుకు అశ్వవిద్యను నేర్పిస్తాడు. ఇక అప్పటి వరకు బాహుకుడిలో ఉన్న శని అక్షవిద్య నేర్చుకోవటంతో క్షమించమని అతడి శరీరాన్ని వదిలి వెళ్ళిపోతాడు. ఇక దమయంతి రాజ్యానికి చేరుకున్న వీరు
అతిథి గృహంలో సేద తీరుతూ ఉండగా వచ్చినది తన నలుడు అనే ఆనందం దమయంతిని వెంటాడుతూ ఉంది. కానీ అతడు వికృత రూపంలో ఉన్నాడని భావించి తన చెల్లికత్తితో రాజుగారి రథసారథిని పిలిపించింది. అప్పుడు బాహుకుడు రావటంతో నీవు నా భర్త నలుడు అనే విషయం నాకు అర్థమయ్యింది. ఒక్క రోజులో 100 యోజనల దూరం నడుపగల సామర్థ్యం నా భర్తకు తప్ప మరెవ్వరికీ లేదు అంటుంది. అప్పుడు నలుడు బాధతో అవును దేవి, నేని నీ నలుణ్ణి, నీ భర్తను అని అంగీకరించాడు. నన్ను నట్టడివిలో వదిలేసి వెళ్ళిపోయావు, అది ఎంతవరకు న్యాయం అని దమయంతి అడుగగా నన్ను అప్పుడు శని ఆవహించి ఉన్నాడు. జీవితంలో అన్నీ కోల్పోయాను. నిన్ను అలా వదిలి వెళ్ళిపోతే కనీసం నీవైనా నీ ఇంట్లో సుఖంగా ఉంటావు కదా అని అలా చేశాను. అయినా నీవు 2వసారి స్వయంవరం ప్రకటించావు, నా మనసు గాయపరిచావు ఎందుకు అని నలుడు అడుగుతాడు. దానికి దమయంతి నీవు ఎక్కడ ఉన్నావో తెలుసుకోవడానికే ఈ స్వయంవరం ప్రకటించాను. అందుకే 100 యోజనల దూరంలో ఉన్న వారిని ఒక్క రాత్రిలో రావాల్సిందిగా షరతు పెట్టాను. అలా రాగలిగే సామర్థ్యం నీకు తప్ప ఎవ్వరికీ లేదనటంతో నలుడు కర్కటుకుని తలుసుకోవటంతో వస్త్రం రాగా అది ధరించి మళ్ళీ తన పూర్వ రూపాన్ని పొందాడు. ఇలా ఇద్దరూ కలిసి తిరిగి నలుడి రాజ్యానికి వెళ్ళి పుష్కరుడితో మళ్ళీ జూదం ఆడి తన రాజ్యాన్ని తిరిగి పొందాడు. తన రాజ్యాన్ని పొందిన తర్వాత పుష్కర, నేను ఇంతకుముందు జూదమాడినప్పుడు శని ప్రభావం చేత ఓడిపోయాను, కానీ నీ బలం వల్ల కాదు అని చెప్పి తన రాజ్యానికి దమయంతితో సహా వచ్చి సుఖంగా జీవించారు. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. 10 నిమిషాలలో పాపాలు, దోషాలు, శని దోషాలు పోతాయి. శనిదేవుడి అనుగ్రహంతో అపర కోటీశ్వర్లుగా మారిపోతారు. జన్మ జన్మల పాపాలు పోతాయి, నవగ్రహ దోషాలు పోతాయి. ఇక మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.